హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు ఎ న్యూ బ్లాగ్. చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నాం. సో ఐ గెస్ 1 year or 2 years బ్యాక్ మేము సేమ్ టాపిక్ పైన బ్లాగ్ చేసాము. నర్సరీకి వచ్చాము మొక్కులు కొనడానికి, సేమ్ అమ్మతో. సేమ్ ఇదే వర్షాకాలంలో. సో ఈసారి కూడా సేమ్ అదే చేద్దాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇంకో 2 daysలో స్టాక్ వస్తాయని చెప్పారు. నా జుట్టుని ఏమనుకోకండి, అదో హఠాత్ పరిణామం నాతో జరిగింది కాబట్టి గాలి వస్తుంది, దానివల్ల ఎగిరిపోతుంది జుట్టు. చాలా రోజుల తర్వాత మొక్కలు కొనడానికి వచ్చావు, నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీ. సో మా టెర్రస్ గార్డెన్ అంతా సమ్మర్ వల్ల ఈసారి ఎండలు బాగుండేసరికి చాలా చనిపోయింది. సో మేము మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. నేను మీకు మొత్తం బ్లాగ్ చేసి చూపిస్తాను. అంతా సెట్ చేశాక కూడా మళ్ళీ ఇన్ కేస్ డెకరేటివ్ ఐటమ్స్ కొంటే అవి కూడా సెట్ చేసి చూపిస్తాను. అంటే మీరేం పేరు అంటారు? ₹750. సో ఇక్కడ నుంచి మా టెర్రస్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ యాక్చువల్గా బుద్ధుడు ఉండే, మమ్మీ తీసేసింది. ఇప్పుడు చాలా వర్స్ కండిషన్లో ఉన్నాయి అంతా. ఇవన్నీ మా మల్లెపూల సెక్షన్ ఉంటుండే, లైక్ అన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి, మిగతా అది అయితే చచ్చిపోయింది. అక్కడ పెట్టా. అండ్ ఇక్కడ కూడా అన్ని మొక్కలు ఉండే, అవి కూడా మమ్మీ తెంపేసింది. అండ్ యూ కెన్ సీ దిస్. ఇది కూడా ఖాళీ అయిపోయింది, జాగ్రత్త. ఇక్కడ కూడా చాలా పెద్ద బుషెస్ లాంటి ప్లాంట్స్ ఉండే, అవి కూడా పీకేసినాము. అండ్ ఈ మల్లె చెట్టు, ఇవి మేము మీషోలో తీసుకున్నాం కొన్ని ఇయర్స్ బ్యాక్, ఇంకా మంచిగా ఉన్నాయి. సో ఐ థింక్ ఇది లెమన్ గ్రాస్ సంథింగ్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. ఇక్కడ అంతా గడ్డి వచ్చేస్తుంది, సారీ గాలి వల్ల నా వాయిస్ వినిపించకపోతే. అండ్ ఇదంతా రోజ్ సెక్షన్ అనమాట. కొన్ని ఆల్మోస్ట్ ఎండిపోయినట్టు అయిపోయినాయి. చూడండి, ఇదంతా బ్యూటిఫుల్ రోసెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆ పిక్ నాకు దొరికితే నేను ఇక్కడ మీకు ఇక్కడ పెడతాను, యాడ్ చేస్తాను ఆ ఫోటో, మంచి ఫుల్ రోసెస్ వచ్చినప్పుడు. అండ్ ఇది మా పెంట్ హౌస్. అండ్ ఇక్కడ కూడా కొన్ని చెట్లు, ప్లాంట్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో ఒకరు చెప్పారు నాకు అవి చెట్లు కాదు మొక్కలు అని, సో కొంచెం కాషియస్గా ఉంటున్నాను. అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఆ సందులో. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ చెట్లు ఉండే, మొక్కలు ఉండే. యాక్చువల్గా వెజిటేబుల్స్ ప్లాంట్స్ అన్నీ తీసేసాము. ఐ థింక్ ఇక్కడ ఉంటాయి చూడండి, వంకాయలు, దొండకాయలు, మిర్చి కనిపిస్తుంది అనుకుంటా. అండ్ టమాటో కూడా ఉండే, అవి ఎండిపోయాయని చెప్పి తీసేసాము. ఇక్కడంతా అవే ఉండే, బ్రింజాల్ అవన్నీ కూడా. మళ్ళీ ఇది రెగ్యులర్ సెక్షన్, నార్మల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్వి. అండ్ మన బుద్ధుడు ఇక్కడికి వచ్చేసారు సారీ. అంటే ఇది మందారం. ఇక్కడ కూడా యాక్చువల్గా మందారం ఉండే ఇటు సైడ్, కానీ అవి కూడా చనిపోయాయి యాక్చువల్గా. సో ఇప్పుడు మనం అన్నీ పెట్టాలి. వావ్, అవి మనం తెచ్చిన ప్లాంట్స్. సో ఇప్పుడు మనం తెచ్చిన ప్లాంట్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. నేను బ్లాగ్ చేసే లోపల మా అమ్మ పెట్టేసింది. పోయి జాగ్రత్త. చాలా గాలి వస్తుంది యాక్చువల్గా, బాగుంది. కొద్దిగా మార్నింగ్ నుంచి చాలా క్లౌడీ ఉండే, ఇప్పుడే కొంచెం కొంచెం సనీ అయింది. గట్టిగా సూర్యుడు బయటకు వచ్చాడు.
బాగుంది టోటల్గా. యాక్చువల్గా ఫుల్ వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా క్లౌడీగానే ఉండే. ఇప్పుడే కొంచెం సన్ ప్రో అక్కడ సన్ ప్రో. ఇవి త్వరగా పెట్టేస్తే వర్షం నుంచి తప్పించుకోవచ్చు మనం. మేము చెట్లు ఎలా పెడతామని, మొక్కలు ఎలా పెడతామని, అమ్మ ఈ మొక్కలు చెట్లు ఈ ప్లాంట్స్ ఎలా పెడతామని చెప్పి చాలామంది అడిగారు షార్ట్లో, పార్ట్ 1 ఇంకా పార్ట్ 2లో. సో నార్మల్గానే జస్ట్ మట్టిలో పెట్టేస్తాం అంతే, ఏం ఎక్స్ట్రా యాడ్ చేయము. కానీ ఎవ్రీ వీకెండ్ కొంచెం మందు అయితే ఇస్తాం, ఐ మీన్ మందు పెడతాము. ఏంటి యూరియా మందేస్తాము. ఇవి మన కొత్త ప్లాన్స్. ఇది వచ్చేసి మందారం. బాగా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసు ఎండకి. ఇది మన రోజ్. ఇంకా ఆ 2 చెట్లను నేను మీకు చూపెట్టేస్తాను ఆల్రెడీ. ఇంకా 1 2 3 4 5 కదమ్మా, ఒకటి బూజులా ఉంది కదా. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టాటా బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, సుచనన్య.